బడ్జెట్లో ఏదైతే బ్రేక్స్ తర్వాత ఈరోజు బడ్జెట్ సెషన్ స్టార్ట్ కాబోతుంది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, లోక్సభలో స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం. ఎందుకంటే గతంలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలను కానీ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారిని కూడా మాట్లాడనీయకుండా డిస్టర్బ్ చేయడం. రెండోది, స్పీకర్ బీజేపీ పార్లమెంట్ సభ్యులకు, అంటే ముఖ్యంగా రూలింగ్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులకు ప్రత్యేకంగా వారికి ఇంపార్టెన్స్ ఇస్తుండని, అపోజిషన్ పార్టీలో మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారని ఒక అంశం. ఎందుకంటే పార్షాలిటీగా స్పీకర్ అనే వ్యక్తి కంపల్సరీ హౌస్లో అందరినీ ఒకే విధంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ స్పీకర్ కేవలం వాళ్ళ అధినాయకత్వం ఒత్తిడితోటి ముఖ్యంగా ప్రతిపక్షాలను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు మీరందరూ చూసిన విషయం. ఎందుకంటే గత ఈ 18వ లోక్సభ మొదటి నుంచి కూడా ప్రతిపక్షాలకు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, రాహుల్ గాంధీ గారు ప్రతి అంశం మీద మాట్లాడేటప్పుడు ఆయన డిస్టర్బ్ చేయడం, వాళ్ళ సైడ్ నుంచి నిషికాంత్ దూబే తర్వాత కొంతమంది నాయకులకు ముఖ్యంగా అవసరం లేని సమయాలలో కూడా వాళ్ళకు మైక్ ఇచ్చి డిస్ట్రాక్ట్ చేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా హౌస్ని నడుపుతున్నందుకు అవిశ్వాస తీర్మానం పెట్టారు.